డిసెంబర్ 31 నైట్ మీరు వాగ్దానాలు తీసుకుంటారు చూశారు, అవి కూడా సేమ్ అలాంటివే. నీకు అర్హత లేనప్పుడు ఆ వాగ్దానం పనిచేస్తుందా? పనిచేయదు. నువ్వు కోటేసుకున్నంత మాత్రాన డాక్టర్ ఎలాగ అవ్వలేవో, ఐఏఎస్ అని బోర్డు రాసుకున్నంత మాత్రాన కలెక్టర్ ఎలాగ అవ్వలేవో, అలాగా నీకు అర్హత లేనప్పుడు ఒక వాగ్దానం తీసేసుకుని నాకు దేవుడు ఇచ్చాడు, నాదిది 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 అంటే ఆయన అంటాడు, బడిబా ఇది కాదు అంటాడు. నాకు వచ్చింది లాటరీలో, నాదిది అమ్మా నాది అన్నావు అనుకో చిన్నపిల్లాళ్ళగా, దేవుడు అంటాడు తెలుసా, అరే నాయనా నీ క్యారెక్టర్ సెట్ అవ్వలేదురా, నీ క్యారెక్టర్కి ఆ వాగ్దానం రాదురా, నీ దగ్గర రూపాయే ఉందిరా, ఈ రూపాయి పట్టుకొచ్చి నువ్వు BMW కారు కొంటానంటే ఇవ్వనురా, నీకు BMW కారు కావాలంటే దానికి తగ్గ డబ్బు నీ దగ్గర ఉండాలిరా, నా దగ్గర డబ్బు ఉంది కదా సరిపోద్ది కదా అంటే అది రూపాయిరా, రూపాయికి BMW కారు రాదు బిడ్డ. అర్హత లేని వారికి వాగ్దానాలు పనిచేయు బిడ్డ. నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకుండాలి బిడ్డ. నేను రాసిచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేయడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను రాసిచ్చేసి, లేదా ఇప్పుడు నేను కొట్టు మీదకి వెళ్ళి కొంటే బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు, నేను ఒక 1000 వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలు వేసి గిరిగిరిగిరిగిరిగా గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదోటి ఎలాగ మంచిదే వస్తుంది. ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో ఏం వేసాను, మంచివి వేస్తాను. శాపాలు రాసేసాను అనుకో, శాపాలు కూడా వస్తాయి, కానీ నేను శాపాలు వేయను, ఎందుకంటే నువ్వు 2వ రోజు చర్చికి రావని నా భయం. అందుకని నేను అన్నీ ఏమేస్తాను, అందులో నీకు నాకు అనుకూలంగా ఉన్న వేస్తాను. నువ్వు అందులో తీసేసుకుని అబ్బాబా నాకు చూసావు అక్క ఎంతమంది వచ్చిందో, అక్క నీకు ఇలాంటిది వచ్చిందా, నీకేమొచ్చిందిరా తమ్ముడు, నాకు ఇది వచ్చింది తమ్ముడు, మీకు ఎన్ని వచ్చినా తమ్ముడు, అన్నయ్య నీకు ఎన్ని వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు, అదేంటంటే నువ్వు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు.